నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం చంద్రబాబుతో జపాన్ ప్రతినిధుల బృందం సమావేశం. పెట్టుబడుల విస్తరణ, ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చ. కమ్యూనిస్టులకు తన మాటలు ఇప్పుడు అర్థమయ్యాయన్న సీఎం. టూరిజంపై తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలపై స్పందన. దీపం 2ను 98 లక్షల మంది వినియోగించుకున్నారన్న నాదెండ్ల. ఇప్పటి వరకు 2,684 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి. సత్యసాయి జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ. ఇరువైపులా వాహనాలు ధ్వంసం. 144 సెక్షన్ అమలు. పర్యావరణానికి హాని విషయంలో కనికరం చూపకూడదు. చెట్లు నరకడం మనిషి హత్య కంటే దారుణమన్న సుప్రీంకోర్టు.